గాయ్స్ మనం ఇప్పుడైతే పెబ్బేరు సంతలో ఉన్నాము. ఈ పెబ్బేరు సంతలో మొత్తం డిస్టర్బెన్సే ఉంది. నేను మిగతాది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇస్తాను. మొత్తం అయితే షూట్ చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చెప్తాను. ఇప్పుడైతే మొత్తం డిస్టర్బెన్సే ఉంది, చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా. ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంతకైతే మేము వెళ్తున్నాము. ఆ సంత అన్నది తెలంగాణలోనే చాలా ఫేమస్. అయితే మేము సంతకు వెళ్ళడానికి కూరగాయలు కొనుక్కోవడానికి కాదు, అండ్ అలాగే పశువులని కొనడానికి కాదు, ఒక స్పెషల్ విషయం మీద అక్కడికైతే మేము వెళ్తున్నాము. అదేంటన్నది వీడియోలో చూద్దాం. లెట్ us go to the video. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెబ్బేరు సంతలో ఉన్నాము. ఈ పెబ్బేరు సంత అన్నది తెలంగాణలోనే అతిపెద్ద సంత. అయితే ఇది అంత ఫేమస్ కావడానికి ప్రధాన కారణం ఇక్కడ పెంపుడు జంతువులని అమ్మడం అండ్ అలాగే కొనడం. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పెంపుడు జంతువులే కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ యొక్క పెంపుడు జంతువులను తీసుకొచ్చుకొని ఈ సంతల్లో అమ్ముకొని వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఇది తెలంగాణలో అతిపెద్ద సంతగా అవతరించింది. అయితే ఇక్కడ పెంపుడు జంతువులను అమ్మడమే కాదు, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి దొరుకుతుంది. అంటే ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి అండ్ అలాగే యానిమల్స్ వరకు. అంటే ఈ సంతలో మనము అతి తక్కువ ధరకే మనకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మనము తీసుకెళ్ళవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఈ సంతలో. అవేంటి అంటే, మన కళ్ళు ఉన్నాయి, మన కళ్ళలో ఏమైనా నలుసు పడినప్పుడు అంటే దుమ్ము కానీ ధూళి కానీ ఏదైనా పడ్డప్పుడు వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు చిన్న చిన్న పైప్స్ ఉపయోగించి తీస్తారు. నేను వీడియోలో చివరిలో చూపిస్తాను దాన్ని. అలాగే మనము పచ్చబొట్టు పొడిపించుకోవాలన్నా అండ్ అలాగే ఒట్టి చేపలు తెచ్చుకోవాలన్నా ఇట్లా మనకు కావాల్సిన కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతర ఏ విధంగా ఉంటుందో సేమ్ పెబ్బేరు సంత కూడా ఒక జాతరని తలపిస్తుంది. ఇది 25 ఎకరాలలో విస్తరించి ఉంది ఈ యొక్క పెబ్బేరు సంత అన్నది. ఈ 25 ఎకరాలు కూడా ఎప్పుడు కూడా ప్రతి శనివారం ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ఇది ప్రతి శనివారం పెబ్బేరులో జరిగే సంత. ఇది రాష్ట్ర నలుమూలల నుంచి జనాలంతా ఇక్కడికైతే వస్తుపోతూ ఉంటారు. ఇది కాస్ట్ టు కన్యాకుమారి నేషనల్ హైవే అయినటువంటి NH-44 మీదనే ఉంది కాబట్టి ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ సంత అన్నది చాలా చాలా ఫేమస్ అయింది.
సో మేము ప్రధానంగా ఈ యొక్క సంతకు రావడానికి కారణం ఏంటి అంటే కంటిలో నలుసు పడితే ఇక్కడ తీస్తారని చెప్పాను కదా, ఆ నలుసు తీయించుకోవడానికి అయితే ఇక్కడ మేము వచ్చాము. ఇక వీళ్ళ గురించి నేను కామెంట్ అయితే చేయను, ఎవరి బ్రతుకు జీవనం వాళ్ళది కాబట్టి. ఇక మేమైతే మా కంటిలో ఉన్నటువంటి నలుసు తీయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మీరు కూడా చూడవచ్చు, మేము నలుసు తీయించుకుంటున్నాము. కొట్టు కన్ను బాగా ఏం బాధపడద్దు. చెప్తాము నేను ఏం రాయి కాదు అది వేడికి వచ్చింది. అది 5 ఏళ్ళు వచ్చి పైసలు లేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అన్నది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.